క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 77వ కీర్తన 14వ వచనం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. దేవుడి వాక్యం నేర్చునుగాక. ఆమెన్. అవునండి, మన దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు. నీ జీవితంలో ఒక ప్రతికూల పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావేమో, ఒక అవమానం గుండా నువ్వు వెళ్తున్నావేమో, ఒక శోధన గుండా నువ్వు వెళ్తున్నావేమో, ఒక ఇరుకు ఇబ్బంది గుండా నువ్వు వెళ్తున్నావేమో, కానీ ఎటువైపు నుంచి నాకు సహాయం చేసేవారు లేరు, ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించేవారు ఎవరున్నారు, ఈ పరిస్థితిలో నాకు సహాయం చేయవారు ఎవరున్నారు, ఈ పరిస్థితి నుండి నేను ఎలా బయటకు వెళ్ళాలి, అసలు ఎలా ఇది సాధ్యమో అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో ఆశ్చర్యకార్యములు చేయ దేవుడు నీకున్నాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకార్యములు జరిగించేవాడు. అద్భుత రీతిగా ఆశ్చర్యగా నీకున్న ప్రతి శోధనని, ప్రతి సమస్యను, ప్రతి శ్రమను, ప్రతి నిందను, ప్రతి దుఃఖమును ఈ దినమున దేవుడు తొలగించబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యకార్యములు చేయ దేవుడు నీకున్నాడు కాబట్టి ఏ విషయంలో భయపడక, అధైర్యపడక, ఆశ్చర్యకార్యం చేయ దేవుడి మీద ఆధారపడి ఆయన చేసే కార్యములను, అద్భుతములను, ఆశ్చర్యములను పొందుకొని దేవుని మహిమపరచు. ఆ రీతిగా నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యములు జరిగించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ఆశ్చర్య క్రియలు నీ బిడ్డల జీవితంలో నువ్వు జరిగించండి అయ్యా. ఇది వారికి అసాధ్యమయ్యా. వారు ఈ యొక్క శోధనను జయించలేరేమో, కృంగిపోయి ఉన్నారేమో. ఈ పరిస్థితుల్లో నీ బిడ్డల జీవితంలో ఆశ్చర్యక్రియలు జరిగించి నీ సాక్షులుగా నిలబెట్టి నీ సహాయంలో బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.